హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేసేయండి, చిన్న కామెంట్ కూడా చేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసేయండి, ఆల్ పెట్టేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. మీరందరూ కూడా చూసి ఆదరిస్తారనేసి అయితే కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో అయితే మిద్దె తోట అండి. మా అమ్మ వాళ్ళ మిద్దె తోట పూలన్నీ ఇంత చక్కగా పూస్తున్నాయి. అలా టిప్స్, ట్రిక్స్ అన్ని కూడా చెప్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. అలాగే టిప్స్, ట్రిక్స్ అన్నాను కదా, ఇన్ని పువ్వులు ఎలా పూస్తున్నాయి, అలాగే పురుగు పట్టదా, పురుగు మందు ఏం వేస్తున్నారు అనేది తెలియాలంటే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. డెఫినెట్ గా మీకు యూజ్ అవుతుంది. మన చెట్ల వీడియో చూసి ఎవరికైనా చెట్లు నాటుకోవాలి అని అనిపిస్తా ఉంటే డెఫినెట్ గా వాచ్ చేసి మీరు కూడా నాటేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, టిప్స్, ట్రిక్స్ అని చెప్పాను కదా. మా అమ్మ ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్స్ ఏమైనా ఉంటే గనక ఇట్లా చెట్లల్లో వేసేస్తుందండి, వేస్ట్ చేయకుండా. ఎందుకంటే ఇట్లా టాబ్లెట్స్ వేస్తే నాకు తెలిసి పురుగులు అవి పట్టకుండా ఉంటాయేమో అనేసి అయితే అనుకుంటున్నాను. నాకైతే రీజన్ తెలీదు, బట్ మా అమ్మ అయితే ఇట్లా వేస్టేజ్ ఏ ఉన్నా సరే చెట్లల్లోనే వేస్తుందండి. అసలు ఇవన్నీ కూడా కొమ్మలుగా పెట్టి నాటిన చెట్లే అండి, అన్ని కూడాను. ఇట్లా కొమ్మలు పెట్టి నాటితే ఎక్స్టెండ్ చేయడం అనమాట. మందారాలు తెలుసు కదా, ఆ చెట్టు దగ్గరే మనము ఒక 2-3 కొమ్మలు కలిపి నాటేసామనుకోండి, అవి వేరొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక పాట్లో నాటడం అనమాట. ఇట్లా చేస్తూ 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 ఇప్పటి వరకు మన మిద్దె తోటలో ఇన్ని చెట్లు అయితే పూసినాయండి. ఇప్పుడు వరకు చూసిన చెట్లు ఒక ఎత్తు అయితే ఇప్పుడున్న చెట్లు ఇంకొక ఎత్తు అనమాట. అంత బాగా ఎక్స్టెండ్ అయిపోయినాయి పువ్వులు కానీ చెట్లు కానీ. అసలు పువ్వులు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి, అన్ని పువ్వులు అయితే పూస్తున్నాయి అనమాట. మీకే చూస్తే అర్థమవుతుంది. ఇట్లా ఈ టాబ్లెట్స్ అన్ని కూడా మా అమ్మ చెట్లల్లో దానికి 2, దానికి 3 అట్లా చెట్టును బట్టి వేస్తుంది అనమాట. అసలు చీడ కూడా పట్టకుండా చూసుకోవాలండి చెట్లను. ఒక్కొక్క పువ్వు చూడండి అసలు ఎంత పెద్ద పెద్దగా ముద్దగా పూస్తున్నాయి కదా. ఈ ముద్ద మందారాలు అయితే లాస్ట్ టైం మనం కొమ్మలు ఎలా నాటాము అనేది కూడా నేను చూపించానండి. ఈ వీడియోను కూడా చెట్లు ఎలా నాటుకోవాలి అని తెలియని వారు కూడా ఉంటే డెఫినెట్ గా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి. మీరందరూ కూడా చూసి ఒక్క చెట్టు నాటుకున్నా కూడా నాకు చాలా హ్యాపీ అనమాట. నాతో కామెంట్ సెక్షన్ లో కూడా డెఫినెట్ గా తెలియచేయండి. మన చెట్లు ఏమేమి ఉన్నాయి అని తెలియాలంటే ఒక 90% అయితే పూల చెట్లే ఉన్నాయండి. కూరగాయల చెట్ల కంటే కూడా 90% వచ్చి పూల చెట్లే ఉన్నాయి. ఎందుకంటే లేచినప్పటి నుంచి ఆ ఫ్రెష్ గా పూసిన పూలు చూస్తూ ఉంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. మన మైండ్ కూడా చాలా పాజిటివ్ గా ప్లెజెంట్ గా ఉంటది కదా. మా అమ్మ లేవగానే రోజు పైకి వెళ్ళి ఇంక ఈ చెట్లన్నిటిని చూసుకొని వాటన్నిటికీ నీళ్లు పోసి ఏమన్నా చీడ ఏమైనా ఉంటే గనక అవి తీసేసి, అలాగే ఇంకా చెట్లను ఏమైనా ఎక్స్టెండ్ చేద్దామా అనేసి ఎక్స్టెండ్ చేస్తూ ఉంటది అనమాట. ఇది చూడండి, మల్లె చెట్టు, కనకాంబరాలు, ముద్ద మందారము, ఎర్ర మందారము, అలాగే గంధం మందారము, చాలా ఉన్నాయండి చెట్లు. నేను చూపిస్తాను. ఆపిల్ చెట్టు కూడా అసలు అంత ఈజీగా వస్తుంది అనేసి అయితే అనుకోలేదు. ఏం లేదండి, ఆపిల్స్ కుళ్ళిపోయినవి ఉంటాయి కదా, అవి తెచ్చి ఇక్కడ వేసేసింది అనమాట. వేసేస్తే ఆపిల్ మట్టిలో కొంచెం కూరుకుపోయి ఆ తర్వాత దాని నుంచి చెట్టు వచ్చేసింది. అసలు ఆపిల్ చెట్టు కూడా వచ్చింది అని అయితే షాక్ అయిపోయింది మా అమ్మనే. అసలు అది ఆపిల్ చెట్టు అనేసి అయితే తెలియదు అనమాట. సరే ఏం చెట్టు ఇది వచ్చింది అని చూస్తే దాని కింద ఆ ఆపిల్లో నుంచి మోస్ వచ్చి అట్లే చెట్టు వచ్చింది అనమాట. ఇంకా ఫిక్స్ అయిపోయింది ఇది ఆపిల్ చెట్టు అని. అట్లాగా 2 చోట్ల వచ్చిందండి. అది కూడా రీపాటింగ్ చేసామన్నమాట. ఎందుకంటే ఆపిల్ చెట్టు అనేది పెద్దది అవుతుంది కదా, ఆ పూల చెట్లలోనే పెరగలేదు అనేసి దాన్ని మనము ఇంకో చోట కూడా ఎక్స్టెండ్ చేసాము. చూడండి ఇట్లా టాబ్లెట్స్ అన్ని కూడా అన్ని చెట్లకు ఉన్నన్ని వేసేస్తుంది. ఇంకా చూడండి, ఇంకా ఈరోజు కూడా వచ్చినాయి. ఇంకా ఒక 2 days పెడితే ఫుల్గా అయిపోతాయి అనమాట. ఒక మూర పూలు డెఫినెట్గా వచ్చేస్తాయి. కొమ్మ కనకాంబరమా, ఇవన్నీ కూడా ఇంకా ఇవన్నీ కూడా పెట్టినట్టున్నవే నారు. ఇది డ్రాగన్ చెట్టు ఇందులోనే ఉన్నింది. ఇదే కొంచెం కొంచెం కట్ చేసి వాటిల్లో కూడా ఎక్స్టెండ్ చేసింది అనమాట. ఇక్కడికి తీసుకొచ్చేసి అది అసలు చెట్టు, అది మదర్ చెట్టు. మరి దానికి ఎప్పుడు ఫ్రూట్స్ వస్తాయో తెలీదు. ఇవన్నీ కూడా గంధం మందారాలే.
ఇట్లా అన్నీ కూడా వేస్తూ ఉంటుంది మా అమ్మ. కానీ చీడ వచ్చినప్పుడు వెంటనే మనము వేసుకోవాలి, లేదంటే చెట్లు అన్నీ కూడా పాడైపోతాయి. మా అమ్మ రెడీగా తెప్పించేసుకుంటుంది ఎప్పటికప్పుడు. చూడండి, దేవుడికి అసలు ఒక్క పువ్వు కొనాల్సిన అవసరం లేదు, అన్ని మందారాలు అయితే పూస్తాయి మన ఇంట్లో. మొత్తం 4 రకాల మందారాలు, ఎరుపు, అలాగే ఈ ఎరుపు ఒకటి, గంధం మందారం ఒకటి, ముద్ద మందారం ఒకటి, ఇంకొకటి వచ్చేసి చూపిస్తాను చూడండి, చూపిస్తా. ఆరెంజ్ పువ్వు పూసినట్టు ఇది చూడండి అసలు ఎన్ని పువ్వులు పూసినాయో. ఇప్పుడైతే బాగున్నాయి, ఇంకా క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి ఫ్లవర్స్ చూడండి పెద్ద పెద్దగా బాగా వచ్చినాయి. ఇంత సైజు రావడం ఈసారే అనుకుంటా నేనైతే. అమ్మా ఇంత పెద్దగా పోయడం ఈసారే కాదు, అంటే ఎక్కువ విచ్చుకున్నాయి అంటావా? చూడండి మందారాలన్నీ చక్కగా పూచినాయి అసలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించింది అనేది కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇంకా అట్లా ట్యాబ్లెట్స్ యూజ్ చేయండి, ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఇలా వేస్తుందనమాట మా అమ్మ చెట్లలో. ఇది కూడా ఎర్ర మందారమే, ఇది కూడా ఒక బకెట్లో ఇలా పెట్టేసింది. వాటరింగ్ కూడా డైలీ వన్సే చేస్తుందండి, రోజుకు ఒక్కసారే పొద్దున పూట. అదే ఎండాకాలం అయితే రోజుకు 2 సార్లు పోస్తుంది. చూడండి ఇవన్నీ మందారాలు. మా అమ్మకి ఎక్కువ మందారాలు ఇష్టం, నేను అయితే చెప్తా ఉంటాను ఎప్పుడు మందారాలైనా ఇంకా ఏమైనా వేయచ్చు కదా అని. ప్రస్తుతానికైతే ఇవే వేస్తుందనమాట. చూడండి మందారాలు ఇంకొంచెం సేపు ఉంటే ఈ పూచిన పూలన్నీ రాలిపోతాయి అన్నమాట. ఇంకా కోయడానికైతే వచ్చాము. మార్నింగ్ ఇప్పుడు టైము 8:30 అవుతుంది, 8:30. ఇంక ఇప్పుడు అన్నీ కొయ్యాలి. నేను వీడియో కోసం అనేసి అట్లనే ఉంచిందమ్మ. ఇవన్నీ కూడా గంధం మందారాలు. లాస్ట్ టైం వీడియోలో చూసినప్పుడు ఈ చెట్టు చాలా చిన్నగా ఉండింది, పూలు అయితే పూస్తున్నాయి కానీ చిన్నగా ఉండింది. ఈ చెట్టు వచ్చేసి ఇది షుగర్ వాళ్ళకు ఎంటీ స్టమక్తో ఈ ఆకులు అట్లే తింటే మంచిదనమాట. మా అమ్మ అయితే పైకి వచ్చినప్పుడల్లా రోజు 2-3 ఆకులు కడిగేసుకొని అట్లే పచ్చిగానే తింటూ ఉంటుంది. పువ్వులు చూడండి అసలు ఎంత బాగున్నాయో, ఒక్కొక్క పువ్వు చూస్తే అంత బాగుంటాయి. మనకి 4 రకాలు ఉన్నాం కదా, ఇదొక టైపు. ఈరోజే ఈ పువ్వు పూయలేదు, ఇది కూడా పెద్ద పువ్వుగా పూస్తుంది, రెక్కలు రెక్కలు ముద్దగా పూస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ కనకాంబరాలే చూడండి. ఈసారి లాస్ట్ వీడియోస్ అన్నిటిలో కంటే ఈసారి చెట్లు ఎక్స్టెండ్ అయినాయి అనేసి అనుకుంటున్నాను నేను కదమ్మా. ఎక్కువ అయినాయి ఈసారి, ఇంకా ఇంక్రీజ్ అవ్వడమే కానీ తగ్గడం అయితే ఏముండదు. బట్ సమ్మర్లో కొంచెం తగ్గుతాయి. ఇవన్నీ కూడా తీగ కనకాంబరమే. ఇవన్నీ కూడా ఈరోజు కోసే అన్ని పూలు ఉన్నాయన్నమాట. కొమ్మ కనకాంబరంకి విత్తనాలు రావు, కొమ్మలే నాటుకోవాలి. ఇవన్నీ తీగనే కదమ్మా, ఇది తీగనే, తీగ కదమ్మా ఇది తీగ. కొమ్మ కనకాంబరమా, ఓకే ఓకే. విత్తనాలు రావా దీనిలకు? మరి ఇది ఉంటుంది కానీ విత్తనాలు ఉండవు. ఓకే, ఇది ఉంటుంది కానీ విత్తనాలు అయితే ఉండవు, జస్ట్ కొమ్మలే నాటుకోవాలి. ఇవి తీగ కనకాంబరాలు. ఈ కొంచెం రెడ్డిష్ రోస్గా ఉన్నాయి కదా, ఇవి కొమ్మ తీగ కనకాంబరాలు అనమాట. ఇవన్నీ కొయ్యాలి ఇప్పుడు, చాలా బాగున్నాయి. ఇవన్నీ కోస్తే డెఫినెట్గా ఒక 2 మూరలు పూలు అయితే అవుతాయి అన్నమాట. ఈ చెట్లు ఇవన్నీ రావడానికి మా అమ్మదే ఎఫర్ట్స్. మా అమ్మ ఎప్పుడైనా టూర్కి పోయినా మా అమ్మ ధ్యాస అంతా ఇక్కడే ఉంటుంది అనమాట. ఏదన్నా ఊర్లోకి అట్లా పోయింది అనుకోండి అప్పుడు కదమ్మా. చెట్లకు చీడ వస్తుంది కదా, ఇదో చూడండి. ఇట్లా చీడ వచ్చినప్పుడు మనం ఇట్లనే వదిలేసామనుకోండి ఏమీ వేయకుండా, నేను చాలా టిప్స్ కూడా చెప్పాను ఆల్రెడీ. చూడండి ఇదిగోండి, ఇది వేస్తే డైమిథేట్ 30% ఈసీ అంట దీని పేరు. మీరు ఇది వాడండి, డైరెక్ట్గా ఇట్లే వేయాలమ్మా. ఇది బిందె నీళ్ళకు మూత, ఒక బిందె వాటర్కి, ఒక బకెట్ వాటర్కి ఈ క్యాప్ అంతా కలిపి చెట్ల మీద స్ప్రే చేయాలి. చెట్లకు పట్టిన చీడ తొలగించడానికి చాలా రకాలు ఉన్నాయండి. బట్ మేము అవన్నీ తయారు చేసుకోలేము అనే వారికి వ్యవసాయం పురుగుల మందు అమ్మే చోట ఉంటుంది కదా, ఎరువులు అమ్మే షాప్ లో ఇలాంటిదైతే దొరుకుతుంది.
ఇట్లా మీరు అది ఒక బిందె వాటర్లో మనం ఒక క్యాప్ని లిక్విడ్ని కలిపేసి మనం ఇట్లా చెట్ల మీద అన్నిటికీ స్ప్రే చేసుకోవాలండి. అప్పుడే ఈ చీడ అనేది తగ్గుతుంది. 2-3 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే చాలు. మరీ ఎక్కువగా కలిపితే చెట్లు కూడా చనిపోతాయి అన్నమాట. అందుకే ఒక్క బిందె వాటర్లో మనం ఒక క్యాప్ని యాడ్ చేయాలి. అలాగే ఇట్లా కెమికల్స్ ఇవన్నీ మనం వాడకూడదు అనుకుంటే మాత్రం డెఫినెట్ గా హోమ్ మేడ్ చీడ మందులు అయితే చాలా ఉన్నాయండి. బియ్యం కడిగిన వాటరు, శీకాకాయి, షాంపూ, పుల్ల మజ్జిగ ఇవన్నీ కూడా మిక్స్ చేసి మనము చెట్ల మీద స్ప్రే చేయొచ్చు. అట్లా చేసినా కూడా ఈ చీడ అనేది తొలగిపోతుంది. ఇట్లా రకరకాలుగా ఉన్నాయండి. మన ఛానల్లో కూడా లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టాను, అది కూడా డెఫినెట్ గా వాచ్ చేయండి. ఇట్లాంటి చెట్లు ఎలా నాటుకోవాలి, చెట్లు మంచిగా రావాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది కూడా చాలా టిప్స్ అయితే నేను చెప్పానండి మన ఛానల్లో. ఈ చెట్లకు సంబంధించిన వ్లాగ్స్ అయితే చాలా ఉన్నాయి, మీరందరు కూడా డెఫినెట్ గా వాచ్ చేయండి. ఇంకా చెట్లకు నీళ్లు పోయడానికి వచ్చేసి మా అమ్మ ఇట్లా ట్యాంక్ పక్కనే ఒక ట్యాప్ అయితే అరేంజ్ చేయించుకునింది. ఇట్లా అన్ని చెట్లకు కూడా నీళ్లు పోస్తుంది అనమాట మా అమ్మ. రోజు మార్నింగ్ చెట్టును బట్టి వాటరింగ్ చేయాలండి. చిన్న చెట్టుకి ఎక్కువ వాటర్ పోసేయడము అలా చేయకూడదు అనమాట. చూడండి డ్రాగన్ చెట్టు, ఇది మనము ఇట్లా జాయింట్ దగ్గర ఒక చెట్టునైతే మనము కొత్తగా తయారు చేసుకోవచ్చు నాటేస్తే. ఇంకో చెట్టు కూడా బ్రతికిపోతుంది. ఈసారి సపోటాలు కూడా కాసేసినాయండి. మన మిద్దె తోటలో సపోటాలు, డ్రాగన్ చెట్లు, అలాగే యాపిల్, నిమ్మ చెట్లు ఇవి ఉన్నాయన్నమాట. ప్రెసెంట్ అయితే అసలు సపోటాలు కూడా ఇంత పెద్దగా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా పండు అయితే అవ్వలేదండి, బట్ సపోటాలు కాయడం అయితే స్టార్ట్ అయింది. చాలా రోజులైంది ఈ చెట్టు నాటి, కానీ ఇంకా రాలేదే అని ఎదురు చూసాము. బట్ ఇప్పుడైతే సపోటాలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఇంకా ఇంట్లో వాళ్ళు తినడానికి ఇబ్బంది లేకుండా కొనుక్కోకుండా తినొచ్చు అనమాట. ఎంతైనా మనం బయట కొన్నదానికంటే మన చెట్టుకు కాసిన కాయలు తింటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. మన చెట్టుకు పూసిన పువ్వులతోటి మనం పూజ చేసుకోవడం అన్నా కూడా ఆ హ్యాపీనెస్ వేరు కదా. ఇట్లా అండి, ఎవరైనా సరే కంపల్సరీ మీ ఇంట్లో అట్లీస్ట్ మనీ ప్లాంట్ అలాగే తులసి చెట్టు అయినా డెఫినెట్ గా ఉండేలా ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళైనా సరే, ఇండివిజువల్ హౌసెస్ లో ఉన్న వాళ్ళైనా సరే డెఫినెట్ గా మన ఇంట్లో బుక్స్ కానీ అలాగే చెట్లు కానీ ఖచ్చితంగా ఉండాలి, ఎవరింట్లో అయినా సరే. ఇంకా కనకాంబరాలు అయితే ఎన్ని పూస్తున్నాయండి, అసలు అన్ని కూర్చొని అల్లలేకపోయామన్నమాట. అన్ని పువ్వులు కోయడం అయితే ఈజీనే, బట్ అల్లడమే కష్టం కదా. ఇకపోతే ఇంకా టిప్స్ ఏంటంటే మిగిలిపోయిన కూరగాయలండి, ఇవన్నీ కూడా ఆకుకూరలతో సహా కూరగాయలు, కుళ్ళిపోయినవి, మిగిలిపోయినవి, తొక్కలు అన్ని కూడా వీటిల్లోనే ఒక బకెట్ పెట్టేసుకుంటది మా అమ్మ. ఆ బకెట్లు అన్ని వేసేసుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్లి అన్ని చెట్లకు కొద్దిగా వేస్తుంది అనమాట. అలాగే మనము నెయ్యి తీస్తాం కదా, వెన్న తీసిన తర్వాత మజ్జిగ వస్తుంది కదా, ఆ మజ్జిగ కూడా కొన్ని మామూలు వాటర్లో కలిపేసి అన్ని చెట్లకు కూడా వేస్తుంది. అలాగే యూరియా కూడా వేస్తుందండి. యూరియా అంటే జస్ట్ ఒక 1 స్పూన్ 3 రోజులకి 4 రోజులకి వేస్తే చాలండి. డైలీ అయితే వేయకూడదు. ఏదైనా మితంగా వేస్తే అమృతం, అమితంగా వేస్తే విషం అంటారు కదా, అట్లా జస్ట్ ఒక 1 స్పూన్ వేయాలి చెట్టును బట్టి. అది కూడా మనము అట్లా వేస్తే అది కూడా చాలా బాగా వస్తాయండి. అందుకే చెట్లు అంత నిగనిగలాడుతూ ఫ్రెష్ గా పువ్వులు అయితే పూస్తున్నాయి అనమాట. ఇట్లా ఎన్ని పువ్వులు. నెక్స్ట్ ఇంకో వీడియో ఉందండి, ఆ వీడియోలో అయితే ఇంకా ఎక్కువగా పూసినాయి అనమాట పూలు. ఆ వీడియో కూడా పెడతాను, డెఫినెట్ గా వాచ్ చేయండి. ఆ వీడియోలో ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా డెఫినెట్ గా వాచ్ చేయండి. ఇంకో టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంక ఇప్పుడైతే మనం పువ్వులన్నీ కూడా కోసేద్దాము. పువ్వులు కూడా జస్ట్ మొత్తం కొమ్మంతా కోసేయాలండి, లాస్ట్ చివరి వరకు. జస్ట్ ఆ జాయింట్ వరకే కాకుండా చివరి వరకు కోసేయాలి. చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం కొమ్మంతా కోసేయాలన్నమాట. అప్పుడు పువ్వులు అయితే మళ్ళీ మొగ్గ రావడానికి చాలా బాగుంటుంది. ఇట్లా బాస్కెట్ మొత్తం నిండిపోతుందండి పువ్వులతోటి. ఇంకా మా అమ్మ వాటర్ పోస్తా ఉంది, నేనైతే పువ్వులన్నీ కోస్తున్నాను. రోజు ఒక 1 అవర్ అయితే టైం స్పెండ్ చేస్తుంది మా అమ్మ. మార్నింగ్ ఇవన్నీ కొయ్యాలి. చూసారా, ఇక్కడ కూడా ఒక యాపిల్ చెట్టు వచ్చింది. ఇది ఒక యాపిల్ చెట్టు అనమాట. ఈ యాపిల్ చెట్టు ఫ్రంట్ సైడ్ లో ఉన్న యాపిల్ చెట్టు 2 తీసి ఒక పాట్ లో నాటేసాము. నెక్స్ట్ వీడియోలో వస్తుందండి, అది కూడా డెఫినెట్ గా వాచ్ చేయండి. ఎలా నాటుతాము, ఏమేమి వేస్తాము, మట్టి, ఇసుక ఇంకా ఎరువులు ఏమేమి కలిపి వేసి చెట్లను నాటుతాము అనేది
చూపిస్తాను. ఆల్రెడీ రీపాటింగ్ వీడియో ఇంకొకటి కూడా ఉందండి. అప్పుడు వీడియోస్ చూడండి, అప్పుడు ఎన్ని చెట్లు ఉన్నాయి, ఇప్పుడు వీడియో చూడండి ఇప్పుడు ఎన్ని చెట్లు ఉన్నాయి అనేది డిఫరెన్స్ మీకు తెలిసిపోతుంది అనమాట. ఇంకా మొత్తం ఎర్ర మందారాలు అయితే అన్ని కూడా కోసేస్తుందమ్మ. బట్ సమ్మర్ లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. డైరెక్ట్ సన్లైట్ తగిలింది అనుకోండి చెట్లు బాగా పాడైపోతాయి. ఎందుకంటే సమ్మర్ లో వచ్చే ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది కదా. డైరెక్ట్ తగలకుండా జస్ట్ ఆ గోడ వారని అట్లా పెడితే ఒక టైంలో వచ్చినా కూడా మార్నింగ్ టైంలో ఫుల్ గా వస్తుంది కదా, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కదా కొంచెం తగ్గుతుంది. కాబట్టి కొంచెం గోడ వారన అట్లా మళ్ళీ ప్లేస్ చేంజ్ చేయాల్సింది వస్తుందండి. ప్రజెంట్ ఈ 3 రకాల మందారాలను అయితే మనం కలెక్ట్ చేసాము. ఇంకొకటి ఆరెంజ్ కలర్ మందారం అయితే ఇవాళ పూయలేదు. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తానండి. అసలు ఆ పువ్వు చూస్తే మీకు అంత హ్యాపీగా అనిపిస్తుంది. అంత పెద్దగా అంత ముద్దగా పూస్తుందండి. అంత బాగా ఉందన్నమాట. కింద చూస్తే ఇంకొకటి పింక్ కలర్ మందారం కూడా ఉంది. ఇంకా మన చెట్లు ఇంత మంచిగా గ్రో అవుతున్నాయంటే చూస్తున్నారు కదా. వెజిటేబుల్స్, ఆకుకూరలు, కూరగాయలు అన్ని కూడా ఇట్లా చెడిపోయినవి వాడనేటివి అన్ని కూడా ఇక్కడ వేసేస్తాం అనమాట. ఇక వాటర్ కూడా డైలీ పోస్తుంది మా అమ్మ. జామ చెట్లు అన్ని కూడా ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉందండి, అది కూడా ఇస్తాను. డెఫినెట్ గా మన వీడియోస్ అన్నిటిని కూడా వాచ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన వీడియోని చూసి ఎవరైనా చెట్లు నాటుకున్నట్టయితే ఇన్స్పైర్ అయ్యేసి నాతో కామెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా షేర్ చేసుకోండి. చూసారు కదా ఇన్ని రకాల పువ్వులు అయితే పూస్తున్నాయి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్లో ఇలాగే కుకింగ్, ట్రావెల్, షాపింగ్, ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్, టెంపుల్స్, అలాగే చెట్లకు సంబంధించిన బ్లాగ్స్ అన్ని కూడా వస్తాయండి. డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేసేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.